భవిష్యత్తులో నీటి కొరత రాకుండా కృష్ణా నదిపై శాస్త్రీయంగా చెక్ డ్యాంలు నిర్మించాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం జరిగిన సమయంలో ఉన్న జనాభాతో పోలిస్తే ప్రస్తుతం భారీగా జనాభా పెరిగిందని, అందుకనుగుణంగా నీటి వనరుల నిర్వహణ అవసరమన్నారు. ప్రతి ఏడాది సముద్రంలో కలిసిపోతున్న కృష్ణా జలాలను చెక్ డ్యాంల ద్వారా నిల్వ చేసి చెరువులకు మళ్లిస్తే భూగర్భ జలాలు పెరిగి పశుపక్షాదులకు కూడా మేలు జరుగుతుందని తెలిపారు. నీటి ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసి కేంద్రానికి పంపితే నిధులు వచ్చే అవకాశం ఉందని, నదుల అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందన్నారు. చెరువుల ఆక్రమణలను తొలగించి ప్రతి నీటి చొక్కను భద్రపరిచే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. ఎక్కడో బ్రిటిష్ ప్రభుత్వంలో లండన్లో జన్మించినటువంటి మహానుభావుడు కాటన్ గారి జయంతి సందర్భంగా ఈ రోజున మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున ఎందుకంటే మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందంటే, మనకి ఈ రోజున మరి మీ అందరికీ ఎంతమంది తెలుసో తెలియదు కానీ ప్రకాశం బ్యారేజీ నిర్మాణం చేసేటప్పుడు అక్కడ సాగర నిర్మాణం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మన జనాభా 3 కోట్ల మంది. ఆ రోజున 1946లో నేను చెప్తున్న సంఘటన, ఈ రోజున 12 కోట్ల మంది జనాభా అయ్యాం. మనం ఎంతమంది అయ్యాం? 12 కోట్ల జనాభా అయ్యాం. దానికి తోడు ఈ రోజున తెలుగు రాష్ట్రాలు విడిపోయి ఈ రోజున అమరావతి రాజధానిగా ఏర్పాటు చేయింది. ఒక రాజధాని వచ్చిందంటే అక్కడ పరిశ్రమలు వస్తాయి, హోటల్స్ వస్తాయి, ఎమ్మెల్యేలు వస్తారు, ఎమ్మెల్యేలకు ఇళ్ల నిర్మాణం కావాలి, ఎంపీలు వస్తారు. మరి భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రాంతంలో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయాలు ఇక్కడ ఉంటాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి. మరి వీటన్నిటికీ కావాలంటే 3 కోట్ల 4 కోట్ల మంది జనాభా కేవలం విజయవాడ గుంటూరు పరిధిలోనే ఉన్నాం మనం. మరి ఆ నీరు మరి ఈ రోజున మనకి చూస్తుంటే మీరు అందరూ మరి ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరుగుతున్నాం మనం. ఈ యొక్క నీరు సంవత్సరానికి 15 లక్షల 20 లక్షల క్యూసెక్లు నీరు వృధాగా పోతున్నాయి. దీనిపై మరి 11 సంవత్సరాల నుండి కొత్త ప్రభుత్వం వచ్చి నుంచి తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటి నుంచి మేము మా పార్టీ తరఫున ఈ రోజు నుంచి కూడా పోరాటం చేస్తూనే ఉన్నా. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కూడా ఆయన స్పందించకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈ రోజున మీరు చూసుకోండి, అమరావతి రాజధాని చట్టం చేశారు, చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రణామాలు చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున మీరు అక్కడ చట్టం చేశారు. చట్టం చేయడం వల్ల ఉపయోగం అంటే ఒక వర్గానికి తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు తప్ప ఎవరికి ఉపయోగం పడే పరిస్థితి లేదని చెప్పి రిపబ్లిక్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. అదే నీరు అనేది మీరు చెక్కు డ్యాముల నిర్మాణం చేసి, చెక్కు డ్యాముల నిర్మాణం ద్వారా చెరువులకు మళ్లించి, ఆ చెరువుల ద్వారా వచ్చే యొక్క పశువులు పక్షాదులు వాటికి భూసారం నీరు పెరిగి మరి యొక్క దానికి చక్కటి రూపకల్పన వస్తుంది. ఒక 2-3 సంవత్సరాల వరదలు వచ్చినా రాకపోయినా, వర్షాలు వచ్చినా రాకపోయినా కానీ ఆ నీరు మనం నిల్వ చేసుకోవడం వల్ల చాలా మంచి కార్యక్రమం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మీడియా ద్వారా కనీసం ఆయనకి దగ్గరికి వెళ్ళాలని చెప్పి మీడియా మిత్రులకి, దీనిలో మాకు ఎటువంటి స్వార్థం లేదు. పేద ప్రజలకి, ప్రతి వ్యక్తికి, మా ప్రాణికి నీరు అవసరం ఉంది. ఆ నీరు అనేది మనకి సముద్ర గర్భంలో కలిసిపోవడం వల్ల ఎవ్వరికి ఉపయోగం లేదు. దానివల్ల మీడియా మిత్రులు దీనిపై ఒక స్వార్థం లేకుండా మీరు కూడా దీనిపై గౌరవ ముఖ్యమంత్రి గారు ఎట్లాగైతే మీరు చట్టం చేశారో అదే చట్టం ఈ నీటి ప్రాజెక్టుల మీద కూడా చట్టం చేసి కేంద్రానికి పంపించి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి దీనిపై ఒక బిల్లు తీసుకొచ్చారంటే ఆ కేంద్ర ప్రభుత్వం భరేస్తుంది. ఆ డబ్బులు కూడా వచ్చి దానివల్ల పరిశ్రమల స్థాపనకు ముందడుగు వస్తుంది. నీటి ప్రాజెక్టుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మరి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి అక్కడ విజయ్ గారు వచ్చారు, వారు కూడా దీనిపై ప్రత్యేకమైనటువంటి, ఎందుకంటే తెలుగంగ నీరు కృష్ణానది నుంచే మనం నీరు అందిస్తున్నాం. ఇక్కడ కానీ నీరు మనం నిల్వ చేసి ఈ యొక్క నీరుని
మద్రాసు రాష్ట్రానికి కానీ పంపించగలిగితే వాళ్ళు కొంత భరాయిస్తానంటున్నారు ఈ ప్రాజెక్టుల మీద. దీనిపై కనీసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కూడా స్పందించకపోవడం చాలా బాధాకరంగా ఉంది. మీరు ఏ విధంగా అయితే అమరావతి రాజధాని చట్టం చేశారో అమరావతి రాజధానికి ఒక నీటి ప్రాజెక్టు మీద కూడా చట్టం చేయాలని చెప్పి మేము రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున, ఇట్లా అమరావతి రాజధాని ప్రజల తరఫున రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా మేము ప్రత్యేకంగా నివేదన కోరుకుంటున్నాం. గౌరవ ప్రధానమంత్రి గారు కూడా దృష్టి కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది. అయితే వారు చెప్పడం ఏంటంటే ఇక్కడ అసెంబ్లీలో చట్టం చేసి పంపించండి, చట్టం చేసి పంపిస్తే మేము దానిపై ఒక నివేదన ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నదుల అనుసంధానం, ఈ చెక్కు డ్యాములపై ప్రత్యేక శ్రద్ధ ఉంది. వాళ్ళ యొక్క పార్టీలో కూడా తీర్మానం చేయడం జరిగింది. అందువల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపై ఈ రోజున మరి కాటన్ గారు జయంతి సందర్భంగా దీనిపై మరి మీడియా మిత్రులు ఎంతమంది అందరూ కూడా ఒక స్వార్థం అనేది పక్కన పడేసి ఈ ఒక్కరోజు మన ప్రజలకి మనం, ఎందుకంటే మీకు ఈరోజు నేను చెప్పేది, ఈరోజు మనకు 100 రూపాయల భోజనం ఉంది, 20 రూపాయల వాటర్ బాటిల్ ఉంది. ఒక్కసారి మీరు గమనించండి. రేపొద్దున ఈ యొక్క వర్షాలు లేక ఇవాళ మీరు ఎందుకు ఇవాళ మీకు గ్యాస్ లేదు, డీజిల్ లేదు, పెట్రోల్ కొరత వల్ల ప్రతి చోట రేట్లు పెరిగిపోయినాయి. రేపొద్దున అదే నీళ్లు కూడా దొరకలేదు అనుకో, వాటర్ బాటిల్ 200 ఉంటుంది, 100 రూపాయల భోజనం ఉంటుంది. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మీ కళ్ళ ముందే కనపడుతుంది ఇది. మీడియా కూడా స్పందించాలి. 100 ఏళ్ల క్రితం ప్రాజెక్టు 3 కోట్ల మంది ఉన్నారు, ఈరోజు 12 కోట్ల మంది ఉన్నాం. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ ప్రభుత్వానికి మరి పేద ప్రజల అవసరం లేదా? కేవలం రియల్ ఎస్టేట్ చేసుకున్న వాళ్ళ కోసమే తప్ప వాళ్ళు అమరావతి రాజధాని చట్టం చేసింది పేద ప్రజల కోసం కాదని చెప్పి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా చెప్తుంది. ఈ ప్రాజెక్టు మీద, నీటి ప్రాజెక్టు మీద చేయటం మీకేంటి అభ్యంతరం అని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతున్నాం. 11 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం. నీటి ప్రాజెక్టులు కట్టండి అయ్యా బాబు, ఆ వరదలన్నీ సంవత్సరం వచ్చేటప్పటికి 15-20 లక్షలు సముద్ర గర్భంలో కలిసిపోతుంది. దానిపై ఒక్క నాయకుడు స్పందించడు, ఉన్న ఎమ్మెల్యేలు స్పందించరు. మేము కార్లు తగ్గించాము, అవి తగ్గించాము, ఈ తగ్గించాము, ఏమి తగ్గివద్దు, ఉన్న ప్రాజెక్టులు నిర్మాణం చేయండి. దానిపై రాబోయే తరానికి మీరు ఇవాళ హైటెక్ సిటీ మేము చెప్పుకున్నాం, చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, చాలా సంతోషం. రేపొద్దున నీటి ప్రాజెక్టులు కూడా మీరు చేస్తే మీ పేరు కూడా చిరస్థాయిగా చిరంజీవిలాగా ఉండదని చెప్పి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మేము నివేదన ఇస్తున్నాం.